నమస్తే అండి. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన కార్మికుడండి. నేను రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ లేకపోతే మేము పెన్షన్ కోసంగా అనేకమైన పోరాటానికి సిద్ధమయ్యి చివరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యా మాకు పెన్షన్ లేదు, ఈ పెన్షన్ లేనందువలన మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటే 1000 రూపాయలు చేశారయ్యా. తర్వాత ప్రొనల్ ఎక్స్పెన్సెస్ అసలు మాకు ఆర్టీసీలో మేము రిటైర్ అయినాటికి లేదయ్యా. ఏదో ఎస్బిటి ఉండేది కూడా మేము రిటైర్ అయినప్పుడు ఇస్తుండేవాళ్ళు. కానీ ప్రొనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వమని మేము వారికి మెమోరాండం సమర్పించగా వాళ్ళు 5000 చేశారయ్యా. ఉచిత బస్ కాసుకు మాకు అయ్యా ఇన్ని రోజులు మేము 37 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినాం, మాకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి అని మెమోరాండాలు సమర్పించగా వాళ్ళు పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు మాకు ఉచిత ప్రయాణం కల్పించారు. మేము రిటైర్ అయ్యే రోజు మేము మెడికల్కి డబ్బులు కట్టుకున్నాం. ఆ కట్టుకున్న డబ్బులకి ఏంటంటే ఇక్కడ ఉన్న డిస్పెన్సరీలో చూస్తారు, ఇక్కడ కానీ వాళ్ళకి వీలు కాకపోతే ఆ రోజుల్లో తర్నాకు పంపించేవాళ్ళు. దూర ప్రయాణంలో పోవాలంటే ఎక్స్ప్రెస్లు కాబట్టి మాకు ఇబ్బందిగా ఉందంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆల్ట్రా బస్సుల వరకు మాకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇన్ని పడుతున్నా మాకు పెన్షన్ లేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా ఇబ్బందుల్ని మీరు ఏ విధంగా చూసుకుంటారయ్యా అనే ఒక ధైర్యం మీద మేము బాధలు పడుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన ఆల్ట్రా బస్ వరకు మేము ప్రయాణం చేస్తూ వచ్చాం. 2019 తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల జరుగులో దీన్ని ప్రభుత్వం పరం చేశారు. చేసిన తర్వాత ఆల్ట్రా బస్సులు అన్నీ రద్దు చేశారయ్యా, మా యొక్క ఏరియాలో తిరిగే బస్సులు. అప్పుడు విజయవాడలో విద్యాధర పనుకు పోవాలంటే ఉదయం బారితే రాత్రికి అవుద్దయ్యా. అంటే రేపు మేము చూపించుకోవాలంటే ఈరోజు ఉదయం బయలుదేరాలా అనే పరిస్థితిలో మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మేము మెమోరాండం ఆ యొక్క ప్రభుత్వానికి, అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సమర్పించుకున్నాం. ఈ మెమోరాండం ఇచ్చిన తర్వాత మాకు ఎటువంటి సమాధానం రాకపోతే 2023 సంవత్సరంలో మేము సైకిల్ యాత్ర చేసామండి. ఈ వయసులో మేము 270 కిలోమీటర్లే కదా అని చెప్పి సైకిల్ యాత్ర చేస్తే చివరికి పోయినామంటే తాడేపల్లి నుంచి మళ్ళా అమరావతి అన్నారు. అమరావతి పది ఇక్కడ కాదు తాడేపల్లి అన్నారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క దర్శనం దొరికిందయ్యా. వారిని అయ్యా మేము ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యి చాలా దీనస్థితిలో ప్రతి కార్మికుడు ఉన్నారయ్యా, మాకు ఆర్టీసీలో పెన్షన్లు లేవండి, ప్రభుత్వ పెన్షన్ లేవు, మేము ఇబ్బంది పడుతున్నాం. మీరు ఈరోజు ఆల్ట్రా బస్సులు రద్దు చేశారు, దానివల్ల అన్నీ సూపర్ లగ్జరీలు వేశారు కాబట్టి మాకు సూపర్ లగ్జరీలతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే మేము ప్రయాణం చేసి మా యొక్క ఆరోగ్య పరిస్థితులని మేము మెరుగుపరుచుకుంటామని మెమోరాండం కూడా ఇచ్చి వచ్చామండి. కానీ దానికి కూడా సమాధానం లేదు. ఇన్ని రోజులైనా కూడా సమాధానం లేదు. అసలు మేము కార్మికులు అని ఈ ప్రభుత్వం గుర్తించలేదో తెలియదు. వారు ఓట్ల కోసం పెట్టారు, మరి దేనికోసం పెట్టారు, అనేక పథకాలు పెట్టారు. మీ పథకాలలో కార్మికుడు అనేవాడు ఉన్నాడా లేడా, కార్మికుడు న్యాయం చేయాలని ఉందా లేదా అనేది మాకు తెలియక మేము మీరు ఏది ఇస్తారు అని చెప్పి ఇన్ని రోజులు ఎదురు చూసాం. కానీ ఈనాడు ఆడెవరో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారని ఆడవాళ్ళకి, తర్వాత తెలంగాణలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారన్నారు. వాళ్ళు ఇచ్చారని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఈరోజు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారయ్యా. ఏమండి, మేము కష్టపడి పనిచేసి ఈ సంస్థలో రిటైర్ అయిన కార్మికులకు సూపర్ ఎక్స్ప్రెస్లో మాకు ఉచిత ప్రయాణం, సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణం అడిగితే లేదని ఈ ప్రభుత్వము మరి ఆడవాళ్ళకి ఇచ్చి ఆ నష్టాన్ని ఎట్ట పూరిస్తారండి?
కాబట్టి మాకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం మీ ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతున్నాం. మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వండి. తెలంగాణలో 30,000 ఇచ్చారు ప్రొనల్ ఎక్స్పెన్సెస్ అంటే మట్టి ఖర్చులు, మాకు కూడా ఇవ్వమని దయాదుతో మీ యొక్క హృదయాలు కరుగుతాయనే ఒక దీనితో ఈ యొక్క ఆడియోను మేము రికార్డ్ చేసి మీకు పంపుతున్నాం. మా యందు దయించి మీరు మాకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం, దాంతో ప్రొనల్ ఎక్స్పెన్సెస్, ఏ యొక్క నిబంధనలు లేని వృద్ధాప్య పెన్షన్, తర్వాత అందరికీ ఇస్తున్న జీవన వృత్తి కూడా మాకు ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని కోసం మీరు ఇస్తారని ఎదురు చూస్తున్న ఈ యొక్క పేద కార్మికులకు ఈరోజు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ధరలకి మేము కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు సొంత ఇల్లు లేదు. కాబట్టి మా ఇందు దయించి మీరు మాకు ఉచిత ప్రయాణ సౌకర్యము, నిబంధనలేని వృద్ధాప్య పెన్షను, దాని జీవన వృత్తి ఇవన్నీ మీరు ఇవ్వగలరని మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, యాచిస్తున్నాం. నమస్తే.